కాకినాడ డీమార్ట్ సమీపంలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఖాళీ చేయాలంటూ అధికారులు బెదిరిస్తున్నారని విభిన్న ప్రతిభావంతుడు గుబ్బల తాతాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో గల డీమార్ట్ సమీపంలో సుమారు 6 చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో విభిన్న ప్రతిభావంతుడైన గుబ్బల తాతాజీ నడవలేని పరిస్థితిలో తల్లిదండ్రులైన గుబ్బల సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి దంపతులు చిన్న కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. గతంలో వికలాంగుడైన కొడుకును తీసుకుని సాయం చేయమంటూ కలెక్టర్కు అర్జీ పెట్టుకోవడంతో కలెక్టర్ సూచనల మేరకు కొట్టు పెట్టుకోవడానికి సుముఖత చూపడంతో గత 13 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మహేష్, దేవి, గంగాధర్లు మాట్లాడుతూ భార్య బిడ్డలను పోషించుకోవడం కోసం నిరుద్యోగులైన మేము ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇక్కడ చిన్న కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, అయితే కొంతమంది ప్రోద్బలంతో అధికారుల ద్వారా కొట్టు ఖాళీ చేయాలంటూ హెచ్చరిస్తున్నారని, తమకు వేరే పని లేదని కొట్టు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని ఎమ్మెల్యే కొండబాబుతో కూడా విషయాలు తెలియపరిచామని, ఆయన సుముఖత చూపినా కొంతమంది తమను ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే వెంటనే కొట్లు ఖాళీ చేస్తామంటూ వారు తెలిపారు. పేరు గుబ్బల తాతాజీ అండి. నేను పుట్టు నుంచి వికలాంగుణ్ణి. మేము మాకు జీవనోపాధి కోసం మేము వ్యాపారం చేసుకుంటూ బతుకుతాం రోడ్ల మీద. మేము 13 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటున్నామండి. కాకపోతే ముందు కొలై చెరువు కాడ స్కేటింగ్ దగ్గర వ్యాపారం చేసుకున్నాను. ఇప్పుడు అక్కడ స్మార్ట్ సిటీ పేరు చెప్పి బండ్లు మార్చుకోమంటే అక్కడి నుంచి డీమార్ట్ దగ్గరికి వచ్చి అక్కడ వ్యాపారం చేసుకున్నానండి. కాకపోతే ఇప్పుడు అక్కడ కూడా బండ్లు తీసామని దౌర్జన్యంగా చెప్తున్నారండి. అలా చేస్తే మాకు బతకడానికి అనేది తిండి కట్ట అనేది నా వల్ల అవదండి. మా అమ్మ నాన్నగారే ఏమైనా కష్టపడి వాళ్ళే తెచ్చేడతారండి. ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే మేము అక్కడ వ్యాపారం చేసుకుని బతకడానికి అవకాశం అనేది ఇస్తే మేము అక్కడే వ్యాపారం చేసుకుంటామండి. నేను అసలు నల్లేనండి, అసలు బయటికి కూడా రాలేను. నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మా నాన్నగారు, మా అమ్మగారు ఇంకా అక్కడ వ్యాపారం చేసుకుని పోషించడానికి ఇంట్లో ఆధారం అనేది గడుపుతుందండి. నా పేరు గంగాధర్ అండి. కాకినాడలో ఉన్నాం. డీమార్ట్ సరౌండింగ్లో షాప్ పెట్టుకున్నాం అండి. అయితే కొంతమంది పెద్దవాళ్ళ సమీపంలో ఇది ఉంటారంటే మీ షాప్ తీసేవాళ్ళు ఇక్కడ ఉండకూడదని చెప్పి అంటున్నారండి. పాదిపోదని కొండబాబు గారితో మాట్లాడించామండి. అయినా సరే కొండబాబు గారు మాట లెక్క లేకుండా వాళ్ళు ఏం పట్టించుకుంటారు. మేము లక్షలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకున్నామని మేము దిగామండి. అప్పులు పాలయ్యి అన్నీ చేసుకున్నా సరే ఇప్పుడు వచ్చి పెద్దవాళ్ళందరూ కలిపి వచ్చి పార్క్ సమీపంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారండి. వాళ్ళందరూ వచ్చి షాప్ తీసేవాళ్ళని చెప్పి డిమాండ్ చేస్తున్నారండి. డిమాండ్ అంటే బెదిరించడంగా చేస్తున్నారండి. అదే దౌర్జన్యంగా వచ్చి వీడియోలు తీయడం, ఇలా చేసి కంప్లైంట్లు ఇచ్చి ఫోన్లు చేసి బెదిరించడం, నువ్వు తీయమన్నా ఇంకా తీయకపోవడం ఏంటి నువ్వు అని చెప్పి అడగడం, ఇవన్నీ చేస్తున్నారండి. అందువల్ల ఏం చేయాలో తెలియక మేము కూటమిలో ఉండేవాళ్ళమేనండి. కూటమిలో ఓటేసాం. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ వేసామండి. ఈ కూటమిలో వేసినా సరే ఈయన కొండబాబు గారు వచ్చారండి. ఆయన గెలిచి కూడా మాకు ఏ న్యాయం చేస్తారని చెప్పి చూస్తున్నామండి. ఆయన గురించి ఆలోచిస్తున్నాం. ఆయన వచ్చి ఏమన్నా సమాధానం చెప్పాలండి మాకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి అండి. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాం సార్. కానీ ఏంటంటే ఇప్పుడు సడన్ గా వచ్చి ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు కంప్లైంట్ పెట్టి ఇప్పుడు సడన్ గా ఇవన్నీ తీసేయమని చెప్తున్నారు సార్. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చాక మేము బాగుపడతాం కదా, ఏదో కొద్దిగా గొప్ప రోడ్డు సైడ్ బతుకుతున్నాం, ఏదో పని చేసుకొని అనుకుంటున్నాం, ఏదో కష్టపడుకొని ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాం. కానీ అలా పెట్టుకున్నా సరే ఇలా బతకనివ్వకపోతే ఇంకేం చెప్తాం సార్. కానీ ఏంటంటే కొండబాబు గారి చేత కూడా 2 సార్లు చెప్పించుకున్నాం సార్. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకున్నా సరే మరి మిగతా వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్ల దగ్గర గట్రా ఎక్కడ పెట్టలేదు, గవర్నమెంట్ ద్వారా కదా సార్ పెట్టుకున్నాం మేము. అయినా సరే ఆయన చెప్పేది ఏంటమ్మా అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఎవరికి కూడా వాల్యూ లేదు సార్. అంటే ఆయన ద్వారా చెప్పుకున్నాం అని చెప్పిన వాళ్ళు చెప్తే మాకేంటి, మీరు తీసేస్తారా లేదా అని చెప్పి బెదిరించి ఫోన్లు కూడా చేస్తున్నారండి. అంటే ఇంక మేము ఎక్కడ పెట్టుకుని ఎక్కడ బతకాలో కూడా తెలియట్లేదు సార్. అలాగని అడుగుతుంటేనేమో ఇప్పుడు పేపర్లకు ఇవ్వడం చాలా రాద్ధాంతం చేస్తున్నారు సార్. ఆడవాళ్ళం కదా సార్, ఏదో కొద్దిగా గొప్ప దయించి మాట్లాడాలి కదా సార్ మీరు కూడా.